మెగా రీఎంట్రీ అట సార్. ఇప్పుడు ఒక్కటి సార్, చిరంజీవి గారు అనేది టాల్ పర్సనాలిటీ. గతంలో ఆయనకున్నటువంటి ఓటు శాతం కానీ ఇప్పుడు నెంబర్స్ గా గెలుపు ఓటములు అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా రాలేదని, ఒక్క సీటే వచ్చిందని, ఆ ఒక్క సీటు కూడా తీసేసుకున్నామని, మీకు అంత లేదని ఎంత లేదని మాట్లాడిన అదే రాజకీయ పార్టీకి చివరికి మహాప్రభు బాబు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి చెప్పి అడుక్కునే స్టేజ్కి తీసుకొచ్చారు. కాబట్టి మనం అధికారం ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించామనుకోండి, ప్రజలు కూడా హర్షిస్తారు. లేదు విర్రవీగామనుకోండి, అధికార గర్వంతో అధికార మదంతో ఎట్లయినా మాట్లాడవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ప్రజలు గుణపాఠం చెప్తారు. కుటుంబ వ్యవస్థలో ఎవరెవరికి పదవులు వచ్చినాయి ఏంటనేది చూస్తే చాలా ఉన్నాయి. వాళ్ళ కుటుంబం నాకు తెలిసి ఒక 20 మంది రెడ్లుంటే అందులో 15 మంది జగన్మోహన్ రెడ్డి గారి బంధువులే ఉన్నారు. సరే, అది ఇప్పుడు కాకపోయినప్పుడు చిరంజీవి గారు చాలా టాల్ పర్సనాలిటీ. ఆయన అనేక ప్రాంతాల్లో ప్రభావితం చూపించగలిగినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప మనిషి, ముందు మానవత్వం ఉన్న మనిషి. అనేక వేల మందికి రక్తదానం ద్వారా బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని రాజకీయ పార్టీలో ఎవరికి వచ్చినా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి కావాలని కోరుకుంటారు. అది బీజేపీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం పార్టీ అయినా. మేము మాకు ఆయన వచ్చినా రాకపోయినా, ఆయన దూరం నుంచి ఉన్న ఆయన సహాయ సహకారాలు, ఆశీర్వాదాలు మొత్తం కూడా తమ్ముడికి ఉన్నటువంటి మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తానండి, వీళ్ళు ఎన్ని వైసీపీ వాళ్ళు కానీ లేదా ఇంకోళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళ మధ్య ఏదో పొరపచ్చులు తేవాలని చూస్తే అది జరిగే పని కాదు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మీరు మీకు ఏ విధంగా రామ లక్ష్మణ్ లాగా మీ ఛానల్, మీ టీవీలోనే వేస్తా ఉన్నారు. కాబట్టి మేము అందరం కూడా కోరుకుంటున్నాం, ఒకవేళ మెగాస్టార్ గారు యాక్టివ్ గా వస్తే అంతకంటే సంతోషం ఉంది, రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకా బలమైంది మాకు ఎన్డీఏ కూటమి. ఓకే, కీర్తన గారు. నమస్తే వర్మ గారు. ఏంటి కీర్తన గారు, సంక్రాంతి పండుగనంతా క్యాష్ నో చేస్తారట.